శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని అందుకే అంటారు. కురుక్షేత్ర యుద్ధం చేయించింది ఎవరు? అందరూ చెబుతారు కృష్ణుడే అని. అది నిజమే, కానీ అది పాక్షిక సత్యమే. ఎందుకంటే యుద్ధాన్ని ప్రారంభించింది కేశవుడే, కానీ యుద్ధం చేసింది శివుడు. కారణాలు చూద్దాం. అర్జునుడికి కర్ణుడు, భీష్ముడు లాంటి మహాయోధులను చంపే శక్తి ఎవరిచ్చారు? పాశుపతాస్త్రం ఇచ్చిన మహాశివుడు. అర్జునుని రథం ముందు అదృశ్యంగా నడిచి అతని శత్రువులను సంహరించినది ఎవరు? ఆ మహాశివుడు. శల్యుడిని చంపిన శక్తి అనే ఆయుధం ధర్మరాజుకి ఇచ్చింది ఎవరు? శివుడు. భీష్ముడిని చంపాలంటే శిఖండి అవసరం. శిఖండి వరం అడిగింది ఎవరిని? ఆ ముక్కంటిని. ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలని ద్రౌపదుడు ఎవరి కోసం యజ్ఞం చేశాడు? శివుడి కోసం. పాండవులను అడ్డుకునే శక్తి సైంధవుడికి ఎలా వచ్చింది? శివుడి వరం వల్లే. అందువల్లే అభిమన్యుడు మరణించాడు. మళ్ళీ అదే శివుడిచ్చిన పాశుపతాస్త్రంతోనే సైంధవుడు నశించాడు. అశ్వత్థామ రాత్రి చేసిన మారణ హోమం, ఉప పాండవుల మరణం, ఆ శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? దృష్టద్యుమ్నుని ద్రౌపదుడికి వరంగా ఇచ్చిన ఆ శివుడే దృష్టద్యుమ్నుని చంపమని అశ్వత్థామకు ఖడ్గం ఇచ్చాడు. దుర్యోధనుని చంపిన భీమునికి 10,000 ఏనుగుల బలం ఎక్కడి నుంచి వచ్చింది? శివుని మెడలో ఉన్న వాసుకి ఇచ్చిన దివ్యరసం వల్ల. ఇలా ఇటు పాండవుల పక్కన అటు కౌరవుల పక్కన కనిపించకుండా అన్ని చోట్ల ఉన్నాడు శివుడు. భూమాత భారం తగ్గించటానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి కృష్ణుడు యుద్ధాన్ని నడిపించాడు. శివుడు యుద్ధం చేశాడు. లీల కృష్ణుడిది, సంహారం శివుడిది. శివకేశవులిద్దరూ ఒక్కటే. మిగతా వారంతా వారి ఆటలో పావులు మాత్రమే. అందుకే అన్నారు శివశ్చ హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః.